ఎక్కువ ప్రార్థన, ఎక్కువ అంటే దేవుడు మనకిచ్చిన పనిని జరిగించడం అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద కూడా ఆయన 7 మాటల్లో 3 మాటలు ప్రార్థనే, 3 మాటలు ప్రార్థనే. అంటే ప్రార్థన యొక్క విశిష్టతను గురించి చెప్పాడు. చివరిలో పేతురుని తట్టి లేపి ప్రార్థించు అని చెప్పాడు. చెప్పాడా లేదా? అంత దూరం రాయి విసిరివేత అంత దూరం వెళ్ళి ఆయన మళ్ళీ వచ్చేటప్పటికి పేతురుకి చెప్పెళ్ళాడు. పేతురు యోహాను యాకోబులకు చెప్పాడు ఏమని? ప్రార్థన అని. ఇంకొక మాట చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా. ఇంకొక కోరిక చెప్పాడు, నా కోసం ఒక గడి అయినను. ఎంత మంచి మాట అది! ఒక గడి అయినను మేలుకొని ఉండలేరా అని చెప్పాడు. కానీ వీళ్ళు అలసిపోయి మళ్ళీ ప్రభు వచ్చే లోపు నిద్రపోతున్నారు. ఇక్కడ ప్రభు మాట్లాడింది ఏంటంటే శారీరక నిద్ర గురించి కాదు. సమస్య ఆత్మ సంబంధమైన జీవితంలో మనం మెలకువ లేని స్థితిలో ఉంటాం. అది సమస్య. ఆ నిద్ర మొత్తం అనేది ప్రమాదభరితమైంది. కాబట్టి మీరు మెలకువ కలిగి ఉండడం అనేది ఎంత ప్రాముఖ్యతో ఈ చివరి దినాల్లో మనం చూస్తాం. మెలకువ లేకపోతే పెళ్లి కుమారుడిని ఎదుర్కొనే స్థితినే కోల్పోతాం. పాపం అప్పుడు దాకా కన్నికలే వాళ్ళు సిద్ధపడ్డారు. ఏంటి అంటే పెళ్లి కుమారుడు వస్తున్నాడు సిద్ధపడదామని. తీరా ఆయన వచ్చే లోపు ఏమైంది చెప్పండి? ఏమైంది? కారణం ఏంటి? నిద్ర, మెలకువ లేకపోవడం. అంటే మెలకువ లేకపోవడం అంటే అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక చురుకుదనం ఎంత చెప్పినా వినకపోతే, లోబడకపోతే, స్పందించకపోతే, సిద్ధపడకపోతే, సర్దుకోకపోతే ఇదే ప్రమాదం. నిద్ర. ప్రకటించవలసిన యోనా చెప్పండి, ఓడ దిగున తుఫాను వచ్చింది కూడా ధనామని ఒక మాట అనేశాడు. ఓయి, అసలు యోనా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు తనతో పోల్చుకుంటున్న వ్యక్తి. శాస్త్రులు పరిశీలి యేసుక్రీస్తు ప్రభుని సూచక్రియ అడిగినప్పుడు ప్రభు ఒక్క ప్రవక్తనే చూపించాడు. ఏమని? యోనాను గురించిన సూచక్రియ తప్ప మరేది మీకు. అటువంటి యోనాని ఎంత మాట అన్నాడండి? ఒకటే కారణం, దేనికి? నిద్రపోయాడు. అందుకే యోనా ఎవరో తెలియక, యోనా ఎక్కడుండాల్సినవాడు ఎక్కడున్నాడు. నిద్రమత్తు మన జీవితాలని తారుమారు చేస్తాయి కదా. పెళ్లి కుమారుని ఎదుర్కోవాల్సిన వారు నిద్రపోయారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపుతానని ఆయుధాలు తీసుకొని బయలుదేరాడు 3000 మందిని వెంట పెట్టుకుని. ఎవరు? సౌలు. ఎవరిని? నిద్ర వచ్చింది ఒక చోట కదా, నిద్రపోయాడు. ఆ పక్కన అబ్నేరు పడుకున్నాడు. అలసిపోయారు. అవతల కొండ మీద ఎవరున్నారు? తీరా వచ్చి తనివి తీరా చూసుకున్నాడు. ఆయనంటే ఇష్టం కదా. ఎవరంటే ఇష్టం? సౌలు అంటే వాళ్ళ ఇష్టం అండి. ఎంత ఇష్టమో తెలుసా? చూసుకున్నాడు. దావీదుతో పక్కన ఉన్నవాళ్ళు అన్నారు, నీ శత్రువుని దేవుడు నీకు ఏసై, నేలకు దించేయి అంటే ఒక మాట అన్నాడు. యెహోవా అభిషిక్తుని మనం అని ఈటి తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళాడా? అక్కడికి ఆ కొండ మీదకి వెళ్ళి కేకేస్తున్నాడు. ఇంతకీ ఎవరిని తిడుతున్నాడు? ఎవరిని అరుస్తున్నాడు? ఏమని అరుస్తున్నాడు? నీకు సిగ్గులేదా? నీవు సైన్యాధిపతి అయినప్పుడు ఎవరిని కాపాడాలి? రాజును కదా కాపాడాలి. చూసారా? నిద్రపోయాడు. సౌలు ఆయుధం ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది అంటే, నిద్రపోతే ఏం కోల్పోతాం? పెద్దగా ఆయుధాలు కోల్పోతాం. చూడు ఎన్ని వచ్చినాయో. నిద్రపోతే పెళ్లి కొడుకు దొరకడు, నిద్రపోతే సాక్ష్యం పోతుంది, నిద్రపోతే ఆయుధాలు,